ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. స్మోకింగ్ వల్ల కొంతకాలం డ్యామేజ్ అయ్యి వాళ్ళు డీఅడిక్ట్ అవుతే కొంత సాల్వేజ్ చేసి డ్యామేజ్ని రివర్స్ చేయొచ్చు అంటారా? 50 ఇయర్స్ దాకా స్మోక్ చేసి మానేసినా కూడా చాలామంది పెద్ద పెద్ద స్టార్స్, చాలా రెస్పాన్సిబిలిటీ ఉన్నవాళ్ళు, పెద్ద స్టేచర్ ఉన్నవాళ్ళు కూడా అబ్సల్యూట్లీ సరోగేట్ అడ్వర్టైజింగ్ ద్వారా దే ఆర్ అంటే సెల్లింగ్ పాన్ మసాలా. బ్యాన్ దమ్ ఫ్రమ్ పబ్లిక్ అపియరెన్స్, బ్యాన్ దేర్ మూవీస్ ఫర్ అబౌట్ 2 or 3. టొబాకో రిలేటెడ్ ప్రోడక్ట్స్ వీటన్నిటి వల్ల నోరంతా కూడా పొక్కిపోవడం, స్టిఫ్ అయిపోవడం, నోరు తెరవలేకపోవడం. అండ్ అల్టిమేట్లీ లోపల ఏమవుతుందో మనకు తెలియదు, ఎందుకంటే ఇదంతా వేపింగ్ ఇస్ ఆఫ్ కోర్స్ బ్యాండ్ ఇన్ ఇండియా, కానీ వేపింగ్ కూడా ఇస్ ఇట్ ఈక్వల్లీ డేంజరస్? స్మోక్తో మనకి వీల్ హ్యావ్ బ్రాంకైటిస్ అంటాం, క్యాన్సర్ అంటాం, ఇది అంటాం. వేపింగ్లో అలా కాదు. ప్రమాదకరమైన ఒక చాలా పెద్ద ఏం చెప్పాలి వైరస్ మన సొసైటీలో ఉన్నది టొబాకో. వరల్డ్ టొబాకో డే సందర్భంగా టొబాకో వల్ల సర్వ అనర్థాలు వస్తాయని చెప్పి ప్రభుత్వం కూడా అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తుంది, కానీ టొబాకోని ఎవరు బ్యాన్ చేయలేరు, దాని కన్జంప్షన్ని ఎవరు కట్టడి చేయలేకపోతున్నారు. టొబాకో వల్ల జరిగే ప్రమాదాలు మరొకసారి గుర్తు చేసుకుందాం. ఇవాళ వీ హ్యావ్ విత్ అస్ డాక్టర్ జయచంద్ర గారు. సార్, టొబాకో నిజంగా చాలా హానికరం అని అందరికీ తెలుసు. ఖైనీ, గుట్కా వీటన్నిటి గురించి మాట్లాడతారు. బట్ వై ఇస్ ఇట్ స్టిల్ సో rampant? వై ఇస్ ఇట్ సో ర్యాంపెంట్ అంటే, వన్, ఇట్ ఈస్ స్టిల్ అవైలబుల్. అందరికీ తెలుసు టొబాకో వల్ల లంగ్ క్యాన్సర్, స్మోకర్స్కి లంగ్ క్యాన్సర్ వస్తుంది, చూవర్స్కి మౌత్ క్యాన్సర్ వస్తుంది. వీ నో డెఫినెట్గా దీనివల్లనే కోరిలేషన్, దీనివల్లనే వస్తుందని తెలుసు. వై ఇస్ ఇట్ స్టిల్ అవైలబుల్? ఇప్పుడు గుట్కా బ్యాన్ చేసామంటారు, బట్ గుట్కా తినేవాళ్ళు రోజు మేము చూస్తూనే ఉంటాం, వాళ్ళకి ఎక్కడి నుంచి దొరుకుతుంది? అంటే గవర్నమెంట్ ఈజ్ నాట్ సీరియస్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ ఇష్యూ. ఇప్పుడు ఎన్నో ఇది నేను బ్యాన్ చేస్తున్నాం అంటారు. బ్యాన్ చేయడం ఒకటి, అది ఇంప్లిమెంట్ చేయడం కూడా అతి ముఖ్యం. అది లేకుండా ఎవ్రీవేర్ యూ సీ సిగరెట్స్ ఆర్ బీయింగ్ సోల్డ్, దిస్ ఇస్ అ సోర్స్ ఆఫ్ రెవెన్యూ. ఓకే, సో గవర్నమెంట్ దానికంటే ఇంకా స్ట్రిక్ట్గా పోయి దాన్ని కంప్లీట్గా బ్యాన్ చేస్తే కానీ మనకు అయ్యేటట్టు లేదు. బికాస్ దీస్ ఆర్ ఆల్ క్యాష్ ప్రొడ్యూసింగ్ ఆర్ క్యాష్ జనరేటింగ్ థింగ్. సో ఆన్ అ లాంగ్ టర్మ్ బేసిస్ మనం చూడాలంటే ఇవన్నీ కూడా బ్యాన్ చేస్తే కానీ మనం ఇది కట్టించలేము. ఇంటెన్షన్ ఈజ్ ఆల్వేస్ దేర్, వెదర్ ఇట్ ఈస్ అ స్టూడెంట్, వెదర్ ఇట్ ఈస్ అనదర్ పర్సన్ హూస్ అడిక్టెడ్. వాళ్ళంతటా వాళ్ళు మానేయాలంటే ఓసారి అంత సులభం కాదు, మనం అనుకున్నంత సులభం కాదు. మేము చూస్తుంటాం, ఇంతమంది స్మోకర్స్ వస్తూ ఉంటారు, మానేయండి ఇది మీకు మంచిది కాదంటే తెలుసు సార్ అంటారే కానీ ట్రై చేసాం, నేను 10 సార్లు ట్రై చేసాం, ఎప్పుడు కాలేదంటారు. సో ఇట్ రిక్వైర్స్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్. ఎవరన్నా అది స్టాప్ చేయాలంటే ఇట్ మేక్స్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్. సో ది అదర్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్, అసలు ముందు నుంచే అతను స్మోకింగ్ కానీ సిగరెట్స్ కానీ అవైలబులే లేదు అంటే he will never get into the habit. ఒకసారి హ్యాబిట్ అయిన తర్వాత బ్రేక్ చేయడం అతి కష్టం. సేమ్ థింగ్ విత్ చూయింగ్ టొబాకో. మనం ఇప్పుడు గుట్కా అంటాం, వాట్ అబౌట్ టొబాకో చూయింగ్ విత్ సో మెనీ పీపుల్? అదే పొగాకుని నవిలేవాళ్ళు అవును, పూర్వం. అవన్నీ కూడా ఇప్పుడు ఎక్కడి నుంచి మనం బ్యాన్ చేయగలుగుతున్నాం? వాస్తవం సార్, నిజమే. ఇప్పుడు టొబాకో కన్సంప్షన్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని తెలిసి కూడా చాలామంది ఈ కేసులు పెరుగుతున్నాయని తెలిసి కూడా వాళ్ళు ఏం కాదులే నా వరకు రాదనుకుంటారు. అండ్ దట్ ఈస్ హ్యూమన్ టెండెన్సీ, అంతే. కానీ అందరికీ తెలుసు. ఐ మీన్ యాజ్ ఎ పేషెంట్ నాకు ఇంటరాక్షన్ అయ్యే వాళ్ళతో ఎంతమంది వస్తారు, ఎవరిని అడిగినా కూడా దీంతో ఇది కావచ్చు అది కావచ్చు అని ఎన్ని చెప్తాం మేము. నవ్యం తెలుసు సార్ అంటాం, కానీ స్టాప్ చేయండి అంటే స్టాప్ చేయలేకపోతున్నాం అని. దట్ ఈస్ ఎ ప్రాబ్లం. 25 ఏళ్ళ వాళ్ళు వస్తాడు, గుట్కా చూర్, నోరు తెరవలేడు. క్యాన్సర్ ఈజ్ ఎ డిఫరెంట్ పార్ట్. క్యాన్సర్ వస్తుంది నువ్వు మానేయమంటే, క్యాన్సర్ ఎంతమందికి చూశానులే, 100 మంది తింటే ఒకరికి రావచ్చేమో, నాకు రాకపోవచ్చు అంటాడే. కానీ అపార్ట్ ఫ్రమ్ క్యాన్సర్ దే సో మెనీ అదర్ డిజీజెస్. అవును, ఇది సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ అని వస్తుంది గుట్కాలో, అంటే ఈ కెమికల్స్ వల్ల. అంటే కొన్ని రోజుల తర్వాత ఎంత గట్టి పడిపోతుందంటే లోపల నుంచి నోరు తెరవలేరు, అసలు ఇంతకంటే ఎక్కువ తెరవలేరు వాళ్ళు. తిండి తినలేరు, మంచినీళ్ళు తాగాలంటే స్ట్రాతోనే తీసుకోవాల్సి వస్తుంది. అంత సివియర్గా అవుతుంది, అయినా కూడా వాళ్ళు స్టాప్ చేయలేరు. అది. సో మనం ప్రతిసారి స్మోకింగ్, టొబాకో, క్యాన్సర్ అంతవరకే ఆలోచిస్తున్నామే కానీ వీఆర్ నాట్ థింకింగ్ ఆఫ్ అదర్ ప్రాబ్లమ్స్. అంటే
బ్రాంకైటిస్, ఇప్పుడు లంగ్స్లో అంటే బ్రాంకైటిస్ వస్తుంది. దానివల్ల కొంతమందికి లంగ్స్ అనేది చాలా స్టిఫ్ అయిపోతాయి, ఇంటర్స్టిషియల్ లంగ్ డిజీజ్. నికోటిన్ వల్ల సార్? యా, స్మోకింగ్ వల్ల ఇవన్నీ కావచ్చు. అపార్ట్ ఫ్రమ్ క్యాన్సర్ యూ కుడ్ హ్యావ్ సో మెనీ అదర్ ప్రాబ్లమ్స్ అనమాట. అవన్నీ గుర్తించకుండా ఓన్లీ క్యాన్సర్ గురించి మాట్లాడితే క్యాన్సర్ వస్తే పోతాండి అనుకుంటారు. కానీ అంత మార్బిడిటీ అంటే హౌ డు యూ సే, జబ్బు ప్రొడ్యూస్ చేసేది అంటే ఇక్కడి నుంచి 10 అడుగులు వేయలేకుండా ఆయాసపడుతూ జీవితాంతం గడిచిపోవాలి. అంటే 60 ఏళ్ళు కాదు 50 ఏళ్ళకే ఠా అంటారు వాళ్ళు. అది రియలైజ్ చేయకుండా దాని మీద మనం స్ట్రెస్ చేయకుండా ఓన్లీ క్యాన్సర్ 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 అని మాట్లాడతాం. సో టొబాకో బై ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్ ప్రాబ్లం అనమాట. ఎన్నో జబ్బులు ప్రొడ్యూస్ చేస్తాయి. సమ్వేర్ ఓన్లీ గవర్నమెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రివెంటింగ్ ది అవైలబిలిటీ. రైట్. అది అవైలబుల్ లేకుండా మనం చేస్తే ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ సిగ్నిఫికెంట్ అవాయిడెన్స్ ఆఫ్ ఏ పబ్లిక్ హెల్త్ ప్రాబ్లం. పబ్లిక్ హెల్త్ ఇష్యూస్. సరే, గవర్నమెంట్ వేరియస్ కారణాల వల్ల దాన్ని పబ్లిక్గా బ్యాన్ చేయట్లేదు. సినిమాల్లో కూడా మనకి బట్ చాలా ఆశ్చర్యకరమైన విషయం సార్, ఈ సరోగేట్ అడ్వర్టైజింగ్లో చాలామంది పెద్ద పెద్ద స్టార్స్, చాలా రెస్పాన్సిబిలిటీ ఉన్నవాళ్ళు, పెద్ద స్టేచర్ ఉన్నవాళ్ళు కూడా అబ్సల్యూట్లీ సరోగేట్ అడ్వర్టైజింగ్ ద్వారా దే ఆర్ అంటే సెల్లింగ్ పాన్ మసాలా. అగ్రీడ్. అటువంటిప్పుడు ఏం చేయాలి? బ్యాన్ దమ్ ఫ్రమ్ పబ్లిక్ అపియరెన్స్, బ్యాన్ దేర్ మూవీస్ ఫర్ అబౌట్ 2 or 3 years. Automatically అందరు దే విల్ కమ్ బ్యాక్ టు ద నార్మల్సీ వేర్ దే టేక్ సమ్ మారల్ రెస్పాన్సిబిలిటీ బిఫోర్ దే అడ్వర్టైజ్ సరగేట్ అడ్వర్టైజింగ్ ఫర్ అదర్ థింగ్స్. ఎందుకంటే ఇట్ ఈస్ దేర్ ఫిగర్ ఆర్ ద స్టేచర్ విచ్ ఇస్ డ్రాయింగ్ ది పబ్లిసిటీ అనుకోండి. ఆ పబ్లిసిటీ వాళ్ళ దగ్గర నుంచి తీసేస్తే దే ఆర్ నోబడీ. కరెక్ట్, అంతే కదా సార్. So ban their appearance for having given a wrong advertising or surrogate advertising. Ban them from public appearance for 2 years or 3 years. అందరు దారికి వస్తారు. మీరు ఎంత చెప్పినా కూడా దే విల్ సే దిస్ ఈజ్ ఇలాచీ ఓన్లీ అంటారే కానీ అది గుట్కా అని చెప్పరు. చూపించేది మాత్రం గుట్కా చూపిస్తారు, బట్ తినేది మాత్రం ఇలాచీ అంటాడు. సో దట్ కైండ్ ఆఫ్ ఎ సర్గసీ అనేది అంటే మనం కళ్ళు మూసుకుని నిద్రపోతున్నట్టు నటిస్తున్నట్టు అంతే. అంతే కదా. అంటే తెలిసి గవర్నమెంట్ ఆ యాడ్స్కి ఓకే చెప్పి సో వాళ్ళ స్ట్రెంగ్త్ ని కట్ చేయాలి. దేర్ ఫేస్ ఈజ్ దేర్ పబ్లిసిటీ. వాళ్ళ అపియరెన్సే బ్యాన్ చేసేస్తే దే విల్ ఆటోమేటిక్లీ కమ్ ఆన్ దేర్ నీస్. సో వీ డోంట్ వాంట్ టు టేక్ టఫ్ డెసిషన్స్. అయితే మరి ఈ పర్సనల్ ఒపీనియన్. అదే టొబాకో అండ్ గుట్కా వల్ల మీరు అనేది లేదు, టొబాకో రిలేటెడ్ ప్రోడక్ట్స్ వీటన్నిటి వల్ల నోరంతా కూడా పొక్కిపోవడం, స్టిఫ్ అయిపోవడం, నోరు తెరవలేకపోవడం, దాంతోపాటు బ్రాంకై కూడా మొత్తం అంతా కూడా అసలు న్యూట్రిషన్ లేకుండా పోతుంది వాళ్ళకి. అండ్ అల్టిమేట్లీ లోపల ఏమవుతుందో మనకు తెలియదు. ఎందుకంటే ఇదంతా నోరు అసలు ఎగ్జామిన్ చేయలేము మనం. అలా ఉంటుంది, అంత నోరు తెరవలేరు. ఇంతే, దే కాంట్ ఈవెన్ ఓపెన్ ఇట్ ఎక్సెప్ట్ మేబీ 1/2 centimeters. సమ్ టైమ్స్ అది కూడా పోతుంది. తింటే ఎలా తింటారా అని అనిపిస్తుంది. అదే తినలేరు వాళ్ళు. అదే అందుకే అంత బక్క చిక్కిపోయినట్టు అయిపోతారు స్మోకర్స్. ఎగ్జాక్ట్లీ. సో ప్యాసివ్ స్మోకింగ్ గురించి మాట్లాడదాం సార్. ప్యాసివ్ స్మోకింగ్ గురించి అంత మాట్లాడతారు, మనం వెళ్ళి అంత మరీ మన ముక్కు సిగరెట్ల మధ్య పెట్టి కూర్చోరు ఎవరు. ఎక్కడో వాతావరణంలో కొంచెం ఎవరో స్మోక్ చేస్తే అప్పుడప్పుడు అడపదడప తప్పదు అది. అది దాంతో అంత పెద్ద ఇది ఉండకపోవచ్చు. బికాస్ ప్యాసివ్ స్మోకింగ్ మనం ఎక్కడ ఇంపార్టెంట్ అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ ఎ హెవీ స్మోకర్ హూ స్మోక్స్ అట్ హోమ్. అప్పుడు ఇబ్బంది. ప్రత్యేకంగా పిల్లలకి వాళ్ళకి అంత ఎక్స్పోజర్ అవుతుంది, వాళ్ళకి దే విల్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఎఫెక్ట్ డెఫినెట్లీ. ఆర్ పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ దట్ ఎన్వైర్న్మెంట్ వేర్ స్మోకింగ్ ఈజ్ అలౌడ్. అటువంటి వాళ్ళకి ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ప్యాసివ్ స్మోకింగ్. ఇప్పుడు మీరు రోడ్డు మీద పోతున్నారు, పక్కన ఎవడో స్మోకింగ్ చేస్తున్నారు అంటే దట్ ఫ్యూ బిట్స్ ఆఫ్ స్మోక్ దట్ యు ఇన్హేల్ may not really cause so much of a problem in the practical sense. But definitely even if you don't smoke environmental meer unte, yes, on a regular basis it will cause a lot of harm. ఇది ఒక క్లారిఫికేషన్. ఎందుకంటే ప్యాసివ్ స్మోకింగ్ వల్ల మనకు కొంచెం స్మోక్ వచ్చేస్తేనే క్యాన్సర్ వచ్చేస్తున్నంత వరకు దానివల్ల ఏమవుతుందంటే తప్పులేదు అలా అది అలర్ట్ చేయడం. దానివల్ల అసలు విషయం అన్నది ఏదైతే ఉందో స్మోకింగ్ ఫర్ స్మోకర్స్ అది పక్కకి వెళ్ళిపోయి ప్యాసివ్ స్మోకింగ్ మీద ఎక్కువ డిస్కషన్స్ జరుగుతుంది. ఇట్ బికమ్స్ మోర్ లైక్ ఏ ఇంటర్నెట్ స్టార్మ్. అంతే సార్. వీటన్నిటితో పాటు వేపింగ్ ఇస్ ఆఫ్ కోర్స్ బ్యాండ్ ఇన్ ఇండియా, కానీ వేపింగ్ కూడా is it equally dangerous? Absolutely, because the amount of number of chemicals which are there anamata, aa chemicals there is a lot of different kind of problems.
ఇప్పుడు స్మోక్తో మనకి వీల్ హ్యావ్ బ్రాంకైటిస్ అంటాం, క్యాన్సర్ అంటాం, ఇది అంటాం. వేపింగ్లో అలా కాదు, దే యూజ్ సో మెనీ కెమికల్స్. ఆ కెమికల్స్ వల్ల లంగ్లో ఇన్ఫ్లమేషన్ వస్తుంది, సో వాళ్ళకి బ్రీదింగ్ డిఫికల్టీ వస్తుంది. యూ హ్యావ్ సీన్ ఇనఫ్ నెంబర్ ఆఫ్ పీపుల్ వేపింగ్ గురించి దే కమ్ విత్ సిగ్నిఫికెంట్ డిక్రీజ్ ఇన్ దర్ ఆక్సిజన్ లెవెల్స్. దే రిక్వైర్డ్ టు బీ ఇన్ ది హాస్పిటల్ ఫర్ ఎ వీక్, 10 days or whatever it is, still they recover. సో వేపింగ్ గురించి అంత ఎక్కువ మాట్లా, ఎందుకంటే ఇప్పుడు ఇట్స్ నౌ బ్యాండ్, సో అంత మనకు కనిపించట్లేదు. బట్ ఐ హావ్ సీన్ పీపుల్ హు కమ్ డౌన్ ఫ్రమ్ దుబాయ్ అండ్ అదర్ ప్లేసెస్, వేపింగ్ అదంతా చేసిన వాళ్ళు, దే ఆర్ ఇన్ ది ఐసీయూ ఫర్ అ వీక్ ఆర్ 10 days because of the same problem, because of the chemicals which they use in the, because basically it is the heat which is producing that vapor అనమాట. ఆ వేపర్ వల్ల అంత ఇట్ గోస్ డీప్ లంగ్స్, బాబోయ్. ప్రొడ్యూసింగ్ ఏ వాప్ అనమాట. అది ఆల్వియోలైలో వాపు రావడం, లంగ్స్ అంతా స్టిఫ్ అయిపోవడం, ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోవడం. సో ఇట్ ప్రొడ్యూసెస్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎ డేంజరస్ ప్రాబ్లమ్. నీడ్లెస్ టు సే, ఈవెన్ దో ఇట్ ఈస్ నాట్ టొబాకో, బట్ వేపింగ్, because it's an inhalational device, smoking, tobacco in any form, all these things are dangerous for the lungs, particularly because I deal with lungs, so I'm able to talk about the lungs only. ఒకసారి స్మోకింగ్ వల్ల కొంతకాలం డ్యామేజ్ అయ్యి వాళ్ళు డీఅడిక్ట్ అవుతే కొంత సాల్వేజ్ చేసి డ్యామేజ్ని రివర్స్ చేయొచ్చు అంటారా? Yeah, there are plenty of studies అలాగా. అంటే even if you're a heavy smoker, if you're able to give up by the time మీరు 40 ఏళ్ల వయసులో రికగ్నైజ్ చేసి మీరు మానేశారనుకోండి, ది డ్యామేజ్ ప్రోగ్రెస్ కాకుండా ఆగిపోతుంది అండ్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ది లంగ్ ఫంక్షన్. బట్ ఇఫ్ ఇట్ ఈస్ యూ కంటిన్యూ టు స్మోక్, 50 years దాకా స్మోక్ చేసి మానేసినా కూడా ఆ చేంజెస్ విల్ కంటిన్యూ టు ప్రోగ్రెస్. మానేసినా కూడా డిసీజ్ ఇంకా ప్రోగ్రెస్ అవుతుంది, రివర్స్ కాదు అది. సో అప్రాక్సిమేట్లీ అరౌండ్ ది ఏజ్ ఆఫ్ సే 40, బిఫోర్ ది ఏజ్ ఆఫ్ 40, even if you have been a smoker, మానేస్తే we can expect some improvement in lung function over a period of time. సార్, లంగ్స్ని ఆరోగ్యంగా ఉంచాలంటే ఏం చేయొచ్చు అసలు? Breathe clean air, అది which is చాలా not పెద్ద, possible in our city. ఎందుకంటే మనకి చుట్టూ చాలా ట్రిగర్స్ ఉంటాయి. ఇంట్లో అగరబత్తులు మొదలుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్, అగరబత్తులు, మీ మస్కిటో కాయిల్స్ విచ్ ఆర్ డేంజరస్, చాలా డేంజరస్, బికాజ్ అన్ని తలుపులన్నీ మూసేసి వి లైట్ ఇట్ అప్ అనమాట. బోత్ వేస్, ది నాన్ స్మోక్ మస్కిటో కాయిల్స్ కానీ, ఈ లిక్విడ్ కానీ, అండ్ ఈ కాయిల్స్ కూడా, రెండు కూడా దే వెరీ వెరీ డేంజరస్ ఫర్ ససెప్టబుల్ పీపుల్. చాలా లంగ్ ప్రాబ్లం క్రియేట్ చేస్తాయి అవి. అండ్ అలాగే ఇప్పుడు అగరబత్తులు కూడా సేమ్ కైండ్ ఆఫ్ ఆ స్మోక్ నుంచి వచ్చే పొల్యూటెంట్స్ అని ఎయిర్వేస్లో వెళ్ళి డిపాజిట్. అగరబత్తులతో అంత ప్రాబ్లం ఉండకపోవచ్చు, ఎందుకంటే ఏదో పొద్దున ఒకసారి ఒకటి లైట్ చేసి కొంచెం 5 minutes అక్కడ ఉంటాం, దాని తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతాం. వీఆర్ నాట్ కాన్స్టెంట్లీ ఎక్స్పోజ్డ్. బట్ ఈ ప్రాబ్లం ఎవరికి వస్తుంది? పూజార్లకి, హోమం చేసే వాళ్ళకి, పీపుల్ హూ ఆర్ ది ప్రీస్ట్, వాళ్ళందరికీ కూడా, ఈవెన్ ఇఫ్ దే ఆర్ నాట్ స్మోకింగ్, కాన్స్టెంట్లీ హోమం దగ్గర కూర్చొని అగరబత్తులు లైట్ చేసి ఆ క్లోజ్డ్ ఎన్వైర్న్మెంట్లో ఉన్న వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. దీస్ ఆర్ ఆల్ స్పెసిఫిక్ ఫర్ దట్, ఆ వృత్తికి ఇవన్నీ వచ్చే ప్రాబ్లం. అంటే చాలా మంది సార్, నమ్మకాలు ఆఫ్ కోర్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్ మన దగ్గర. ఆ హోమం తాలూకు పొగంతా పీలిస్తే కూడా మనకి క్లేశాలు ఏమన్నా ఉంటాయి, పొల్యూషన్ ఏమన్నా ఉంటే అంతా వెళ్ళిపోతుంది బయటకు నమ్ముతారు. అది ఇట్స్ నాట్ వ్యాలిడేటెడ్, ఇట్స్ నాట్ సైంటిఫికలీ వ్యాలిడ్. అది కేవలం నమ్మకంతో కూడిన ఒక విషయం. అంతే, అది ఎన్నో నమ్మకాలు ఉంటాయి అలాగా. బట్ దిస్ ఈస్ డెఫినెట్లీ నాట్ దట్. స్మోక్ ఇన్ ఎనీ ఫార్మ్, వెదర్ యూ కాల్ ఇట్ ఏ సాక్రిఫైసల్ ఫైర్ అనండి, లేకపోతే హోమం అనండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, స్మోక్ ఈజ్ హార్మ్ఫుల్ టు ది లంగ్స్. ఏరోసాల్ స్ప్రేస్, పర్ఫ్యూమ్స్, డియోడ్రెంట్స్ ఇవేం చేస్తాయి సార్ లంగ్స్కి? Even they are harmful, but because of the very low fraction which goes in, it may not be a harmful thing. But అలాగే సెన్సిటివ్ పీపుల్ ఉన్నారు, ఆస్థమాటిక్స్ ఉంటారు. ఆస్మా వాళ్ళు కొద్దిగా స్ప్రే చేశారంటే దే గెట్ ఇన్ టు వెరీ సివియర్ ఆస్థమాటిక్ ప్రాబ్లమ్, స్పాజంలో వస్తుంది. సో అటువంటి వాళ్ళకి యూ హ్యావ్ టు అవాయిడ్ ఇట్ కంప్లీట్లీ. నార్మల్ పీపుల్ ఇట్ మే నాట్ మేక్ సో మచ్ ఆఫ్ ఎ డిఫరెన్స్ అన్లెస్ యూఆర్ ఎక్స్ట్రీమ్లీ సెన్సిటివ్. కరెక్ట్ సార్, అవును సార్. సో అయితే సార్, వరల్డ్ టొబాకో డే సందర్భంగా మీ అమూల్యమైన సందేశం మా సాక్షి వ్యూవర్స్కి. డోంట్ టచ్ టొబాకో ఇన్ ఎనీ ఫార్మ్. స్మోక్, ఈట్ గుట్కా ఆర్ ఎనీ ఫార్మ్, ఆర్ ఈవెన్
పాన్లో కూడా తినడం. ఐ థింక్ దట్ ఈస్ సంథింగ్ విచ్ హ్యాస్ టు బి కంప్లీట్లీ అవాయిడెడ్. అండ్ దానికోసం ఒక లైఫ్ స్టైల్ చేంజ్ చేయాలి. అండ్ గవర్నమెంట్ సహకారం లేకుండా మనం ఏమి చేయలేము. యాజ్ ఇండివిజువల్స్ ఐ కెన్ ట్రీట్ 10 పీపుల్, బట్ మై రీచ్ ఈజ్ ఓన్లీ 10 పీపుల్. గవర్నమెంట్ రీచ్ అంటే ఇట్ రీచెస్ ది ఎంటైర్ పాపులేషన్. అవును. సో గవర్నమెంట్ ఆ క్యాంపెయిన్ ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ ది టాప్ రాదర్ దెన్ స్టార్టింగ్ ఫ్రమ్ ది ఈ బాటమ్. సినిమా హాళ్ళలో వేసి ఆ యాడ్ వేస్తారు ఒకటి, అది హృదయ విదారకంగా. అంత క్రియేటివిటీ ఉండే ఇండస్ట్రీ ఉండే వాళ్ళందరూ పనిచేస్తారు ఈ యాడ్స్ కోసం, కానీ ఆ యాడ్ మాత్రం మార్చలేదు. నా పేరు ముఖేష్, లేకపోతే ఖైనీ గుట్కా, నా 2 గాజులు అమ్ముకున్నాను, పెద్ద జోక్ అయిపోయింది అది ఇప్పుడు. అవన్నీ చూపిస్తారు. ఈవెన్ దాంట్లో పిక్చర్స్ కూడా పెడతారు సిగరెట్ ప్యాకెట్స్ మీద. ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. అంటే ఏమవుతుందండి సార్, ఆ యాడ్ చూస్తే రిలేటబుల్గా ఉండదు. మనకు అలా జరుగుతుందని ఎవరు నమ్మలేరు, బికాజ్ అది చాలా భయానకమైన విజువల్స్ ఉంటాయి. వేరేజ్ No, అది ఆ విజువల్ చూడంగానే యు ఆర్ అవాయిడింగ్ ఇట్ కంప్లీట్లీ. అంతే, ఎగ్జాక్ట్లీ సార్. వేరేజ్ ఒక హెల్దీ అడల్ట్ని చూపించి, బట్ ఐ టెల్ యూ, ఇప్పుడు ఉన్న మార్కెటింగ్ క్రియేటివిటీలో ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు స్పెండ్ దట్ ఎంటైర్ థింగ్ యాజ్ అన్ యాంటీ టొబాకో దీని మీద కాన్సన్ట్రేట్ చేసి ఐఎమ్ షూర్ యూ కెన్ కమ్ అవుట్ విత్ ఇన్నోవేటివ్ ఐడియాస్. సో తప్పకుండా డోంట్ టచ్ టొబాకో అనే మీ సందేశాన్ని ఐ హోప్ ఎవరైనా మేలుకుని వాళ్ళు చూస్తారని చెప్పి. స్మోకర్స్ టిపికలీ ఆన్ అండ్ ఆఫ్ క్విట్ చేస్తారు, మళ్ళీ అలవాటు బారిన దట్ పడతారు. ఈస్ ద థింగ్. అది సో No, the other thing is availability. Availability. ఇప్పుడు you walk across on this lane, I'm sure you will find at least 20 shops selling cigarettes. Restricted to very, very few places. ఇప్పుడు మన సినిమా హీరోలందరూ కూడా ఒక చేతిలో ఒక సిగరెట్ లేనిదే వాళ్ళు హీరోయిక్గా కనిపించట్లేదు. అలాంటి I పరిస్థితి agree with you అంతే. But అంతే సార్. disagree with the concept. కరెక్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ జయచంద్ర గారు. ఐ థింక్ వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. మీరు చెప్పిన ఆ పర్టికులర్ అదర్ ఏరియాస్, అంటే ఏదో క్యాన్సరే రావాలని కాదు, మధ్యలో కూడా అనేక రకాల దారుణమైన పరిణామాలు ఉంటాయి టొబాకో వల్ల అని చెప్పి, అది కొంతమందినైనా మేల్కొల్పుతుందని ఆశిస్తున్నాం మేము. థ్యాంక్ యూ. Thank you. నమస్కారం.